వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఆయుర్వేదం ఇది ఇప్పటిది కాదండి. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఆయుర్వేదంలో ఎన్నో జబ్బులకు సమస్యలు లాంటి వాటికి పరిష్కారం కూడా ఉంది. అందుకే వాటిని వివరించడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకులకి? చాలా ఉన్నాయమ్మా. సమయాభావం చేత కొన్ని చెప్తానమ్మా. సరే సార్. ఉదాహరణకి తామర వ్యాధి గురించి చెప్పుకుందామమ్మా. ఓకే. తామర వ్యాధి చర్మ వ్యాధులలో అగ్రస్థానంలో ఉందంటే అతిశయోక్తి కదమ్మా. ముఖ్యంగా రెండోది ఏంటంటే ఇంచుమించు సంవత్సరం అంతా ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా. ముఖ్యంగా వేసవి కాలంలో మరీ ఎక్కువ ఉంటుంది. వేసవి కాలంలో మరీ ఎక్కువ ఉంటుందమ్మా తామర సమస్య. రెండోది ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టదమ్మా. ఇది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు ఈ సమస్య. దీన్ని రింగ్ వామ్ అంటారమ్మా. అంటే ఫస్ట్ ఈ వ్యాధి వచ్చేది ఎట్లా వస్తుందంటే రింగ్ లాగా మొదలవుతుందమ్మా. సర్కిల్ లాగా వచ్చేస్తుంది. ఆ భాగంలో కొంచెం దురద ఉండడము, మంటలాగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గీకినప్పుడు ఏమవుతుంటే ఆ రసి పక్క భాగాలకు వ్యాపించేసేసి అక్కడ కూడా ఆ ప్రాబ్లం మొదలైపోతుందమ్మా. అలాగా బెందులాగా రింగులాగా బాడీ అంతా ఎక్కడైనా రావచ్చమ్మా. కానీ ఎక్కువగా చెమట పట్టేటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటుందమ్మా. ముఖ్యంగా ఈ చంకల్లో, తర్వాత ఈ పొత్తికడు భాగంలో, తర్వాత ఈ బటక్స్ భాగంలో, ప్రైవేట్ పార్ట్స్ లో ఇవి ఎక్కువ వస్తుంటుందమ్మా. అట్లే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందమ్మా. అదేవిధంగా ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క ప్రాబ్లం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా. తామర రావడానికి రీజన్ ఏంటి సార్? దీనికి ఒక రకమైనటువంటి ఫంగస్ అనేటువంటి క్రిమి అమ్మా. అది మనకు బ్యాక్టీరియాలో లాగా, వైరస్ లాగా ఫంగస్ అనేటువంటి క్రిములు ఉంటాయమ్మా. ఈ ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల ఈ యొక్క సమస్య వస్తుంటుందమ్మా. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అంటువ్యాధి అమ్మా. ఇది అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి వస్తుందమ్మా. ఇది ఎందుకంటే ఒక కాంటాక్ట్ అనమాట. ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళు వాడేటువంటి ఇతర పదార్థాలు కానీ, వస్తువులు ఏవైనా సరే అమ్మా, ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ వల్ల ఒక చర్మం నుంచి ఒక చర్మానికి వస్తుంటుందమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఇంకొకటి కూడా ఇక్కడ యాంటీబయాటిక్స్ ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో విపరీతంగా వాడాల్సి వస్తుందమ్మా. అలాంటప్పుడు కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి వాళ్ళలో కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వస్తుంటుంది. రెండోది ఏమంటే కొన్ని పరిస్థితుల్లో డాక్టర్స్ స్టిరాయిడ్స్ వాడమని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు. ఆ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడేటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుందమ్మా. ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క తామర వ్యాధి వస్తుందమ్మా. కొంతమందికి కొన్ని ప్రాంతాల్లోనే పరిమితం అయిపోతే కొంతమందికి మాత్రం బాడీలో ఎక్కువ భాగం వచ్చేస్తుందమ్మా. అదొకటి. కొంతమందికి ఏదో కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెట్టి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే కొంతమందికి మాత్రము చాలా కాలం పాటు వేధిస్తుందమ్మా. ముఖ్యంగా రాత్రిపూట విపరీతమైన దురద, రాత్రి అయ్యేసరికి విపరీతమైన దురద ఉంటుందమ్మా. ఆ దురద గోకేసరికి మంట పుట్టేస్తుంది. అప్పుడు కానీ అతని వాళ్ళకి ఆ ప్రశాంతత ఉండదు. ఇలా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. ఇది తామర వ్యాధి గురించి బ్రీఫ్గా అమ్మా. అంటే తామర గురించి మీరు ఇప్పటి వరకు చాలా చెప్పారు వైద్య చిట్కాలు. మరి ఈ రోజు కొత్తగా ఏం చెప్పబోతున్నారు సార్? చెప్తానమ్మా. మన గత కొన్ని కార్యక్రమాల్లో కూడా కడుపులోకి వాడేటువంటి ఔషధాల గురించి చెప్పానమ్మా. అట్లే పైపూత మందులకి చెప్పాను. ఇంత ముందు గత ఒక ఎపిసోడ్ లో కూడా ఈ తిప్పతీగ బూడిద నీళ్ళలో కలిపేసి ఎలా తీసుకోవాలి అని చెప్పానమ్మా కడుపులోకి. ఇప్పుడు పైపూత మందు చెప్తానమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. విత్ ఇన్ 1 or 2 days లోనే అంత రిజల్ట్ స్టార్ట్ అవుతుందమ్మా. నో సైడ్ ఎఫెక్ట్స్, అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. సో ఎలాగంటమ్మా, అన్ని మనకు తెలిసినటువంటివే, కానీ వాటి ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు శ్రీగంధం పొడి మీకు ఐడియా ఉంటుంది, మార్కెట్లో కూడా దొరుకుతాయి. చలవ చేసేటువంటి గుణం శ్రీగంధం పొడి, అది ఒక 50 grams తీసుకోవాలమ్మా. అట్లే కర్పూరం, మన ఇళ్లలో కర్పూరం ఉంటుంది కదమ్మా, దేవుడికి హారతి ఇచ్చేటువంటి కర్పూరం, అది జస్ట్ ఒక 10 grams తీసుకోవాలి. జస్ట్ అంతే. 50 grams శ్రీగంధం పొడి, 50 grams కర్పూరం. కర్పూరాన్ని అలాగంటే మెత్తగా పొడి అయిపోతుందమ్మా. ఆ శ్రీగంధం పొడిలో కలిపేసేయాలి. రెంటిని బాగా కలిపేసమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఒక్కసారి, అలాగే సాయంత్రం కానీ రాత్రి కానీ తగినంత పౌడర్ అమ్మా. అంటే మనకు సమస్య కొద్దిగా ఉంటే కొద్దిగా పౌడరు, సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ పౌడర్ తీసుకోవాలి. అందులో తగినంత కొబ్బరి నూనె కలపాలమ్మా. మంచి మలాం లాగా తయారైపోతుంది, క్రీమ్ లాగా తయారైతుంది.
ఆ క్రీము లేదా మలాంని పైపూతగా అప్లై చేసి ఒక అరగంట గంట సేపు ఉన్న తర్వాత ఒక బట్టతో తుడిచేసేయాలమ్మా. తుడవాలి, జస్ట్ ఒక అరగంట క్లాత్ తుడిచేస్తే సరిపోతుంది, లేదంటే కడిగేసుకోవచ్చు. సో సమస్య తీవ్రత తగ్గేదాకా రోజు 2 సార్లు వాడుకోవాలమ్మా. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుందమ్మా. చాలా స్పీడ్గా పనిచేస్తుందమ్మా. ఇంగ్లీష్ మందులు అంతంత ఖరీదు పెట్టి పాపం ఇబ్బంది పడుతుంటారు. ఈ సులువైనటువంటి వైద్యంతో చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అందులో ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బోల్డ్ ఉంటాయి. ఎస్ అమ్మా, దీంట్లో అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి కూడా ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఆధునికంగా కూడా ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఇప్పుడు శ్రీగంధం పొడిమా, శ్రీగంధం పొడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సెస్క్విటర్పినన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుందమ్మా శ్రీగంధంలో. సో ఈ సెస్క్విటర్పినన్ అనేటువంటి రసాయనం ఏంటంటే మన శరీరంలో టైరోసిన్ అనేటువంటి ఎంజైమ్ని నిరోధిస్తుందమ్మా. టైరోసిన్ అనేటువంటి ఎంజైమ్ ఎప్పుడైతే నిరోధింపబడుతుందో, టైరోసిన్నే మనకు చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనోసైట్స్, మెలనిన్ ఉత్పత్తి చేసేది. అంటే ఇప్పుడు అందుకే మీరు గమనించండి, మా తామర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో చాలా కాలం నుంచి తామర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో గీకి అభాగం అంతా చర్మం నల్లగా అయిపోయింది, రెడ్డిష్ వచ్చేస్తుంది. తర్వాత క్రమంగా నల్లగా అయిపోతుందమ్మా. సో ఈ మెలనిన్ అంటారు అనమాట. ఆ మెలనిన్ అనే ప్రొడక్షన్ ఎక్కువ జరిగిపోతుంది. సో ఈ సెస్క్విటర్పిన్ అనేటువంటి రసాయన పదార్థం శ్రీగంధం పొడిలో ఉండడం వల్ల ఈ టైరోసిన్ అనేటువంటి ఆ ఎంజైమ్ నిరోధించి, ఆ టైరోసిన్ అనేటువంటి ఎంజైమ్ ఎప్పుడైతే నిరోధింపబడుతుందో ఈ మెలనిన్ అనేటువంటి ఉత్పత్తి కూడా తగ్గిపోతుందమ్మా. అప్పుడు చర్మం కూడా నార్మల్కి వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. చాలామంది అమ్మా తామర యొక్క దురద తగ్గుతుంది, తర్వాత పోటు, మంట ఇలాంటివన్నీ తగ్గిపోతాయి, స్ప్రెడ్డింగ్ నేచరు అదుపులోకి వచ్చేస్తుంది, నలుపు తగ్గదమ్మా. ఏళ్ల తరబడి కూడా బాధపడుతుంటారు. ఎన్ని మందులు, ఆధునిక కృత్రిమ ఇంగ్లీష్ మందులు ఎన్ని వాడినా అలాగే ఉండిపోతాయమ్మా. చాలా మందులు మేము గమనిస్తుంటాం. అలాంటి వాటిలో కూడా పనిచేస్తాయి, మచ్చలు కూడా పోతాయమ్మా. దీని ప్రత్యేకత అందుకే చెప్పాను కదమ్మా, సైడ్ బెనిఫిట్స్ అని. సో దురద మంట తగ్గడమే కాకుండా మచ్చ కూడా తగ్గిపోతుంది, అదొకటి. రెండోది తర్వాత కర్పూరం వచ్చేసి ఇందులో క్యాంఫరాల్ అనేటువంటి కెమికల్ ఉంటుందమ్మా. ఈ క్యాంఫరాల్ యొక్క కెమికల్ అంటే దురద, పోటు, మంట ఇలాంటివి ఏమన్నా చాలా త్వరగా తగ్గేటట్టు ఉపయోగపడుతుంది. రెండోది ఏమంటే ఈ శ్రీగంధం పొడిని త్వరగా పనిచేసేటట్టు కూడా చేస్తుందమ్మా క్యాంఫరాల్, ఈ కర్పూరం. కాబట్టి ఈ కర్పూరం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మూడవది వచ్చేసి ఇప్పుడు కొబ్బరి నూనె కలిపామమ్మా. ఈ కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఈ లారిక్ యాసిడ్ యొక్క గుణం ఏంటంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందమ్మా. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్. ఇప్పుడు ఈ జబ్బు ఫంగస్ వల్ల వచ్చింది కాబట్టి ఫంగస్ క్రిమిని హరింపజేసేందుకు ఈ కొబ్బరి నూనెలో ఉన్నటువంటి ఈ యొక్క లారిక్ యాసిడ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా కూడా మనం ఈ 3 పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి చాలా కాలం పాటు ఆ వ్యాధి నిరోధక శక్తి బాగా పెంపొందించి మరలా సమస్య కూడా రాదమ్మా. అందులో తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, అందుబాటులో ఉన్న వస్తువులు కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మెండైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. చాలా మంచి టిప్ చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.